హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి అప్డేట్ వస్తుంది. ఆల్రెడీ ఫిజిక్స్, కెమిస్ట్రీ రిలేటెడ్, ఇంగ్లీష్, ఇంజనీరింగ్, డ్రాయింగ్ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. M1 కూడా పెట్టున్నాను. సో అవి మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది. సో మళ్ళీ ఫ్రెష్ కూడా పెడతాను. అవి ముందు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అవే క్వశ్చన్స్ చాలా ఇంక్లూడ్ చేసి నేను మళ్ళీ పెడతాను. ఓకేనా? సో అన్ని డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటే చూడండి. ఇప్పుడు ఏంటంటే CME వాళ్ళకి ఫస్ట్ ఇయర్ C23 ప్రోగ్రామింగ్ ఇన్ C ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. CME 106 సబ్జెక్ట్ కోడ్. సో టోటల్గా 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్లో కూడా మనకి ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్ నుండి 1 ఎస్ఏ 2 షార్ట్స్ వస్తాయి. థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ యూనిట్స్ నుండి 2 ఎస్ఎస్ అండ్ 2 షార్ట్స్ వస్తాయి. ఇది వెయిటేజ్ మీ అందరికీ తెలుసు. 8 ఎస్ఎస్ ఇస్తే 5 రాయాలి, 10 షార్ట్స్ ఇస్తే 10 కూడా రాయాలి. అండ్ ప్రోగ్రామింగ్ C విషయానికి వచ్చేసినప్పటికీ మీకు ఏంటంటే వాడు విత్ కోడ్ అని అడిగితే ఆర్ఎల్స్ రైట్ C ప్రోగ్రామ్ అని అడిగితేనే C ప్రోగ్రామ్ రాయండి. లేదా ఎక్స్ప్లెనేషన్ అడిగితే ఎక్స్ప్లెనేషన్ నీట్గా రాసి చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని రాస్తే అది ఇంకా మంచిగా ఉంటుంది. చూసే వాళ్ళకి, మార్క్స్ కరెక్షన్ చేసే వాళ్ళకి కూడా మంచి మార్క్స్ ఇవ్వాలనిపిస్తుంది. ఓకే, సో ఇలా మీరు అటెంప్ట్ చేస్తే బాగుంటుంది. అండ్ మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు కొంతమంది ఏంటంటే ఆ ప్రోగ్రామ్ మనం ఎలా పడితే అలా రాసేస్తే వాళ్ళకి అర్థం అవుదేమో అని చెప్పేసి ఏది పడితే అది రాసేస్తూ ఉంటారు. అండ్ మీరు ఏది పడితే అది రాసేసి మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. సో దట్ ఆ C ప్రోగ్రామింగ్ కరెక్ట్గా రాశానని. అలా ఏమో ఇక్కడ జరగదు. కరెక్ట్ ప్రోగ్రామ్స్ రాస్తేనే మార్క్స్ పడతాయి. లేదంటే మళ్ళీ ఫోటో కాపీస్ అవన్నీ పెట్టుకున్నప్పుడు మీకే తెలుస్తుంది. కాబట్టి కరెక్ట్ ప్రోగ్రామ్సే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఏది పడితే అది రాస్తే మార్క్స్ ఇవ్వరు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఇంట్రడక్షన్ టు C లాంగ్వేజ్. ఇంట్రడక్షన్ టు C లాంగ్వేజ్ మనకి 16 మార్క్స్ వస్తాయి. అందులో మెయిన్గా మీకు అడిగేది ఏంటి అంటే ఫస్ట్ 1.1 స్ట్రక్చర్ ఆఫ్ C లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అని ఉంది కదా, అది ఎస్ఏ క్వశ్చన్ కింద చాలా ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంటుంది. తర్వాత 1.3 స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎడిటింగ్, కంపైలింగ్, ఎగ్జిక్యూటింగ్ అండ్ డీబగ్గింగ్ ఆఫ్ C ప్రోగ్రామ్. అంటే మీరు ప్రోగ్రామింగ్ ఎలా రాస్తారు, ఎలా కంపైల్ చేస్తారు, ఎలా రన్ చేస్తారు, దానిలో ఎర్రర్స్ని ఎలా ఫైండ్ చేస్తారు అనేది సిస్టమ్ ముందు కూర్చుంటే మీకు తెలుస్తుంది కదా, అదే అడుగుతున్నాడు ఇక్కడ. అంతే, అంతకన్నా ఏం లేదు. 1.3 చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి అంటే వేరియబుల్స్ని 1.8 చూడండి. వేరియబుల్స్ని ఎలా ఇనిషియలైజ్ చేస్తారు, ఎలా డిక్లేర్ చేస్తారు. ఓకే, అంతే. ఈ 3 ఇంపార్టెంట్ ఎస్సేస్ బాగా చదువుకోండి. షార్ట్స్ విషయానికి వస్తే డేటా టైప్ అంటే ఏంటి, అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే డేటా టైప్స్ చాలా ఉంటాయి మనకి. ఆ డేటా టైప్స్ని మీరు విత్ ఎగ్జాంపుల్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. చాలా ఇంపార్టెంట్ ఫర్ షార్ట్స్. ఓకే, అండ్ ఇంకా క్యారెక్టర్ సెట్, కీవర్డ్, ఐడెంటిఫైయర్, కాన్స్టెంట్, డెఫినిషన్స్. ఓకే, 3 ఎస్సేస్ చెప్పాను. 5 డెఫినేషన్స్ చదువుకోండి. డేటా టైప్ అంటే ఏంటి విత్ ఎగ్జాంపుల్స్, క్యారెక్టర్ సెట్ అండ్ టోకెన్స్, కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, అవన్నీ జస్ట్ డెఫినేషన్స్. ఒక 1-2 లైన్ వర్డింగ్ ఉంటుంది అంతే, అంతకన్నా ఏం లేదు. సెకండ్ యూనిట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్, ఆపరేటర్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ C. ఇందులో కూడా ఒకే ఎస్ఏ 2 షార్ట్స్ వస్తాయి. సో అందులో మీకు ఏమడుగుతాడు అంటే ఎక్కువగా ఫస్ట్ ఇంపార్టెంట్ చెప్పి ఆ తర్వాత వేరే చూద్దాం. జస్ట్ మినిట్. ఆపరేటర్స్ కోసం అడుగుతాడు ఇక్కడ. ఫస్ట్ ఆపరేటర్స్ చదువుకోండి. ఎక్స్ప్లెయిన్ 2.5 ఎక్స్ప్లెయిన్ వేరియస్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఎవల్యూషన్ ఆఫ్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ విత్ ఎగ్జాంపుల్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అర్థమెటిక్ ఆపరేటర్స్ చదువుకోండి, టేబుల్ వేయండి, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాయండి. ఓకే, తర్వాత ఎక్స్ప్లెయిన్ వేరియస్ రిలేషనల్ ఆపరేటర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ లాజికల్ ఆపరేటర్స్. అసలు 2.5లో ఉన్న 3 అర్థమెటిక్, లాజికల్, రిలేషనల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే తర్వాత 2.10లో మీకు బిట్ వైజ్ ఆపరేటర్స్ విత్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ విత్ అన్ ఎగ్జాంపుల్. సో ఇవి 4 ఇంపార్టెంట్ ఎస్సేస్ ఈ యూనిట్లోని. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన ఆపరేటర్స్ చాలా ఎక్కువ ఇంపార్టెంట్. దానిలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా రాయొచ్చు మీరు. ఓకే, అండ్ షార్ట్స్ విషయానికి వస్తే ఏంటి అంటే లిస్ట్ ఆపరేటర్స్ అని అడగొచ్చు, లేదా డిఫైన్ అర్థమెటిక్ ఆపరేటర్ విత్ ఎగ్జాంపుల్ అని అడగొచ్చు. ఏదైనా ఆపరేటర్స్ చదువుకోండి. ఆ ఆపరేటర్స్ కాన్సెప్ట్ నుంచి మీకు షార్ట్స్, ఎస్ఎస్ కూడా కవర్ అవుతాయి. అవి కాకుండా షార్ట్స్ ఇంకేం అడగొచ్చు అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తే మీరు గెట్ CH పుట్ అని ఉన్నాయి కదా మనకి. సో ఇన్పుట్, స్కాన్ఎఫ్, ప్రింట్ఎఫ్. ఈ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఏవైతే ఇవన్నీ ఉన్నాయో వాటిని ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అవి షార్ట్స్ కింద కూడా అడగొచ్చు. అర్థమవుతుందా? సో దట్స్ ఇట్. బట్ ఆపరేటర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి సెకండ్ యూనిట్ వరకు మాత్రం. ఓకే, ఎక్కువ. అందుకే మళ్ళీ చెప్తున్నాను. మిగతా అనేది మీ ఇష్టం, చదువుతారో చదవరో. బట్ నేను ఇంపార్టెంట్ చెప్తున్నప్పుడు కూడా అవే మీకు చెప్పాలనుకున్నాను. థర్డ్ యూనిట్ ఇందులో నుండి 2 ఎస్సేస్ అండ్ 2 షార్ట్స్ వస్తాయి. డెసిషన్ మేకింగ్, ఇటరేటివ్ అండ్ అదర్ కంట్రోల్ స్టేట్మెంట్స్. థర్డ్ యూనిట్ ఇందులో మీకు 3.2 సింపుల్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, ఇఫ్ లాడర్, స్విచ్. ఓకే, అన్నీ చదవాలి. మీకు ఎలా అడుగుతాడంటే కొన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ విత్ ఎగ్జాంపుల్
ప్రోగ్రామ్ అని చెప్పి అడగవచ్చు. లేదా కొన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అలాంగ్ విత్ సింపుల్ ప్రోగ్రామ్స్ అని అడిగితే అప్పుడు కూడా మీరు ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ రాయొచ్చు. అర్థమైందా? ఒకే క్వశ్చన్ని 2 విధాలుగా ఎక్స్ప్లెయిన్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ అని అడగొచ్చు, లేదా ఎక్స్ప్లెయిన్ ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అని చెప్పి అడగొచ్చు. ఎల్స్ ఇఫ్ లేటర్ పక్కన పెట్టండి. బట్ ఒకవేళ ఎక్స్ప్లెయిన్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ అని అడిగితే ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఈ 3 కూడా చూసుకొని ప్రిపేర్ అయ్యి సింటాక్సెస్, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ అన్నీ వెళ్ళండి. ఓకే, సో అది డెసిషన్ మేకింగ్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఐ. సెకండ్ వచ్చేసినప్పటికీ స్విచ్ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. స్విచ్ స్టేట్మెంట్ విత్ సింటాక్స్ ఒక సపరేట్ ఎస్ఐ అడిగితే ఇది అడుగుతాడు. స్విచ్ స్టేట్మెంట్, ఎక్స్ప్లెయిన్ స్విచ్ స్టేట్మెంట్ విత్ సింటాక్స్ అలాంగ్ విత్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, ఇది సెకండ్. థర్డ్ వచ్చేసినప్పటికీ లూపింగ్ నుంచి అడుగుతాడు. లూపింగ్లో మనకి ఏం అడుగుతాడంటే 3.6 లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ విత్ సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్స్. అంటే వైల్ లూప్, డూ వైల్ అండ్ ఫర్ లూప్ ఈ 3 విత్ సింటాక్సెస్, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ప్రిపేర్ అవ్వండి. ఇది థర్డ్ ఎస్ఐ. ఓకే, ఇవి 3 ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్స్ ఈ లెసన్లో. ఓకే, ఈ లెసన్లో ఈ 3 బాగా ప్రిపేర్ అవ్వాల్సినవి. ఓకే, అండ్ ప్రోగ్రామ్స్ కూడా అడుగుతాడు. ప్రోగ్రామ్స్ అనేవి మీ ఓపిక, అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి తిరగేయండి. మీరు C23 కాబట్టి C23 రివైజ్ చేయాలని లేదు. C20 పేపర్స్ కూడా తిరగేసి ప్రోగ్రామింగ్ ఇన్ Cలోని మీరు ప్రీవియస్గా ఎలాంటి కోడింగ్ క్వశ్చన్స్ అడిగాడు అనేది చూడండి. ఎందుకంటే మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి రిపీట్ అవుతాయి కోడింగ్ క్వశ్చన్స్. మరీ బియాండ్ అడగడు. లైక్ ప్రైమ్ నెంబర్, ఫ్యాక్టోరియల్ ఆర్ నాట్. ఓకే, ఐ మీన్ ఇచ్చిన నెంబర్కి ఫ్యాక్టోరియల్, తర్వాత ఆమ్స్ట్రాంగ్, ఫిబొనాకీ సిరీస్, ఇలాంటివి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎక్కువ అడుగుతూ ఉంటాడు. వవెల్ ఆర్ నాట్, ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్, ఇలాంటివి అడుగుతాడు. బట్ మీరు పక్కా ఆ ప్రోగ్రామ్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎందుకని ఒకటైనా రావచ్చు. షార్ట్స్ విషయానికి వస్తే ఇందులో మీకు షార్ట్స్ ఏం అడుగుతాడంటే ఇందులో గో టు, బ్రేక్, కంటిన్యూ స్టేట్మెంట్స్ అని ఉన్నాయి కదా, వాటి యొక్క డిఫరెన్సెస్ అడుగుతాడు. అందుకనే 3.10 చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. 3.10 షార్ట్ కింద చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ యూనిట్ అనేది 4.0 నుండి స్టార్ట్ అవుద్ది. అరైస్, స్ట్రింగ్స్, స్ట్రక్చర్స్, యూనియన్స్. 2 essays 2 షార్ట్స్. ఇందులో ఎస్ఐస్లో మనకి ఏమడుగుతాడంటే ఎక్కువగా 1D and 2D అరైస్, డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్స్ పక్కా చూసుకోవాలి. అంటే 4.2.1 అండ్ 4.2.1 అండ్ 4.2.2 కలిపి ఒకటే ఎస్ఐ. డిక్లరేషన్, ఇనిషియలైజేషన్ అండ్ యాక్సెసింగ్ ద ఎలిమెంట్స్ ఇన్ 1D అరే. అంటే ఒక యారేని ఎలా డిక్లేర్ చేస్తాం, ఎంత సైజ్తో డిక్లేర్ చేస్తాం అనేది డిక్లరేషన్లో చెప్తాం. ఇనిషియలైజేషన్ అంటే ఇప్పుడు యారేని ఆల్రెడీ డిక్లేర్ చేసిన సైజులోకి ఒక్కొక్క ఎలిమెంట్ని ఎలా మనం ఇనిషియలైజ్ చేస్తాం, అంటే ఇండెక్సింగ్ కాన్సెప్ట్ యూస్ చేస్తూ మనం ఇనిషియలైజ్ చేస్తామని రాస్తారు. ఆ తర్వాత యాక్సెసింగ్, ఇప్పుడు ఇనిషియలైజ్ అయిపోయి ఒక్కొక్క అడ్రస్లో ఒక్కొక్క బిట్ ఆఫ్ డేటా వెళ్ళి స్టోర్ అయింది. ఇప్పుడు ఆ డేటాని మీరు యూజ్ చేయాలి, అంటే ఎలా యాక్సెస్ చేయాలి, సో దానికి ఒక ఎక్స్ప్లెనేషన్. సో ఇదే డిక్లరేషన్, ఇనిషియలైజేషన్, యాక్సెసింగ్ ఆఫ్ అన్ ఎలిమెంట్స్ ఇన్ 1 dimensional అరే. ఓకే, అంటే 1 dimensional అరే, 2D కాదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పింది ఎక్స్ప్లెయిన్, డిక్లరేషన్, ఇనిషియలైజేషన్, యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ 1D అరే. ఓకే, సింపుల్గా రాయండి. అలానే నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్, డిక్లరేషన్, ఇనిషియలైజేషన్, యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ 2 dimensional అరే. ఇవి బాగా గుర్తుపెట్టుకొని వెళ్ళి ప్రిపేర్ అవ్వండి. ఓకే, పక్కా ప్రిపేర్ అవ్వాలి, చూసుకోండి ఇవి నేను చెప్పినవి. ఇవి ఫస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ. 1D అరే ప్రిపేర్ అవ్వండి. 2D అరే మీ ఓపిక, బట్ 1D అరే చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి 2D వదిలేయండి. 1D అరేలో 4.2.1 అండ్ 4.2.2 ఈజ్ ద ఫస్ట్ ఎస్ఏ ఫ్రమ్ దిస్ యూనిట్. సెకండ్ ఎస్ఏ ఏంటి అంటే మీకు ఎడిషన్, సబ్ట్రాక్షన్, మ్యాట్రిక్స్, మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అరే యూస్ చేస్తూ. అది చాలా ఇంపార్టెంట్. అది అందులో ఎడిషన్, సబ్ట్రాక్షన్ కొంచెం ఈజీగా ఉంటుంది, బట్ మల్టిప్లికేషన్ డిఫికల్ట్గా అనిపిస్తుంది. కాబట్టి ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చదువుకోండి, మల్టిప్లికేషన్ స్కిప్ చేయండి. ఓకే, ఇది సెకండ్ ఇంపార్టెంట్ ఎస్ఏ. థర్డ్ వచ్చేసినప్పటికీ ఏంటంటే మనకి హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఉంటాయి. జస్ట్ అ మినిట్. ఎక్స్ప్లెయిన్ 4.6.4 ఇది థర్డ్ ఎస్ఏ. ఎక్స్ప్లెయిన్ అబౌట్ వేరియస్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్, థర్డ్ ఎస్ఏ ఇది. నెక్స్ట్ ఇంకొక ఎస్ఏ ఏంటి అంటే మీకు ఇక్కడ స్ట్రక్చర్ 4.9 ఎక్స్ప్లెయిన్ ఇనిషియలైజింగ్ స్ట్రక్చర్, డిక్లరింగ్ స్ట్రక్చర్ వేరియబుల్ అండ్ యాక్సెసింగ్ ఆఫ్ ఎ స్ట్రక్చర్ మెంబర్స్. 4.9.1, 4.9.2 కలిపి ఒకటే ఎస్ఐ. సో మొత్తం మళ్ళీ నేను రివైజ్ చేస్తున్నాను యూనిట్ నుండి చదవాల్సిన ఎస్ఐస్. 1D అరే యొక్క డిక్లరేషన్, ఇనిషియలైజేషన్ అండ్ యాక్సెసింగ్. సెకండ్ వచ్చేసినప్పటికీ ఎడిషన్, సబ్ట్రాక్షన్, ప్రోగ్రామ్స్ ఇన్ అరే. థర్డ్ వచ్చేసినప్పటికీ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్.
4th వచ్చేసినప్పటికీ స్ట్రక్చర్ యొక్క డిక్లరేషన్, ఇనిషియలైజేషన్ అండ్ యాక్సెసింగ్ మెంబర్స్ ఆఫ్ ఎ స్ట్రక్చర్. డాట్ వేరియబుల్ అని ఉంటుంది, దాంతో మెంబర్స్ని యాక్సెస్ చేస్తాం. మీకు తెలిసే ఉంటుంది, స్ట్రక్చర్ చదివే ఉంటారు. ఇవి మొత్తం చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్సేస్ ఫర్ యూనిట్ నెంబర్ 4. ఓకే. అండ్ షార్ట్స్ అయితే ఏంటంటే అరే యొక్క డెఫినేషను, స్ట్రింగ్ యొక్క డెఫినేషను, స్ట్రక్చర్ యొక్క డెఫినేషను, యూనియన్ యొక్క డెఫినేషను, స్ట్రక్చర్కి యూనియన్కి డిఫరెన్స్, ఇవి చదువుకోండి, మోర్ దెన్ ఎనఫ్. ఓకే. అండ్ 5th యూనిట్లో ఏంటి అంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, పాయింటర్స్, ఫైల్ మేనేజ్మెంట్ అండ్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్. ఇందులో కూడా 2 essays అండ్ మనకి చాలా పెద్ద యూనిట్ ఇది. సో కాబట్టి ఎంతవరకు చదవాలో అంతవరకే చదవండి, ఎక్కువ చదవద్దు. ఇందులో 5.11 ఎక్స్ప్లెయిన్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ అని ఉంది కదా, డైరెక్ట్గా ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ ఎన్ని ఉంటే మీకు ఎన్ని తెలిస్తే దాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, అంతా థియరీనే. ఓకే. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఓన్లీ నేను ఇంపార్టెంటే చెప్తాను, ఎక్కువ ఏం చెప్పను ఈ లెసన్. అంటే చాలా ఉంది, మీరు చదవాలంటే అలా చదువుతూనే ఉండాలి ఇంకా ఈ లెసన్. ఫంక్షన్స్లోనే డిఫైన్ అ ఫంక్షన్ కాల్ అని చెప్పింది, ఒక్క నిమిషం. సో ఇందులో 5.7.4 పాయింటర్ అర్థమెటిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ తర్వాత ఇంకా ఏంటి అంటే మీకు ఈ ఫంక్షన్ ఏదైతే 5.3 ఉందో అది చూడండి, ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్ డిక్లరేషన్ అని కిందన 5.3.2, 3.3, 3.4, 3.5. ఓకే. ఈ 4 ఏవైతే 3.2, 3.3, 3.4, 3.5 ఉన్నాయో ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్లో టైప్స్ అంటే రిటర్న్ ఉంటుంది, నో రిటర్న్, నో ఆర్గ్యుమెంటు, రిటర్న్ ఉంటుంది, ఆర్గ్యుమెంట్ ఉంటుంది, అలా ఉంటుంది కదా. సో దానికి చాలా చాలా ఇంపార్టెంట్గా మీరు చదవాల్సిన ఎస్ఏ క్వశ్చన్ అది. ఓకే. సో అది చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎస్ఏ క్వశ్చన్ ఏంటంటే పాయింటర్ అర్థమెటిక్ చెప్పేశాను, అండ్ దెన్ ఇక్కడ ప్రీపోసెసర్ డైరెక్టివ్ చెప్పేశాను, అండ్ దెన్ ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ డైనమిక్ మెమొరీ మేనేజ్మెంట్ ఫంక్షన్ విత్ ఎగ్జాంపుల్, అది కూడా చూసుకోండి. తర్వాత 5.10.6 ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ ఫైల్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్. ఓకే. ఇది చాలా పెద్ద యూనిట్, నేను ఎన్ని చెప్పినా ఇంకా వస్తూనే ఉంటాయి. ఇప్పటివరకు నేను చెప్పిన చదువుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, దట్స్ ఇట్.